హాయ్ అండి. ఈరోజు మనం ఉన్న ప్రాజెక్ట్ ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అసలు మనం ఎక్కడున్నాము, అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందో ఒక్కసారి ముందు విజువల్స్ చూడండి. చూసేశారు కదండి ఎంత బాగుందో ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీకు ఆల్రెడీ తెలిసిందే అండి, ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎండి గారు వచ్చేసి మనకి అందరికీ సుపరిచితమే. నేను ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నానంటే, సో మనము చంద్రశేఖర్ గారి ప్రాజెక్ట్ లో ఉన్నామండి, స్వర్గసీమలో ఉన్నాము. ఎగ్జాక్ట్లీ స్వర్గసీమ అని దీనికి ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ స్వర్గం లాగానే ఈ యొక్క ప్రాజెక్ట్ అంతే అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. సో స్వర్గసీమ వారి ఈ యొక్క ప్రాజెక్ట్ ని చంద్రశేఖర్ గారు డెవలప్మెంట్ చేశారు. ఈ లొకేషన్ లోనే ఒక 5 ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ కూడా చేశారు. సో అప్కమింగ్ వస్తున్న ప్రాజెక్ట్ గురించి ఈ పక్కనే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. అదే కాదండి, ఓపెన్ ప్లాట్సే కాకుండా హౌసింగ్ లో కూడా ఈ యొక్క కంపెనీ వెళ్ళబోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో, అంటే ఇతర యూట్యూబ్ ఛానల్ అంటే ధనలక్ష్మి ప్రాపర్టీ ఛానల్లోనే చంద్రశేఖర్ గారి ప్రాజెక్ట్ ని మనము ప్రజెంట్ చేస్తున్నాము. సో అలాంటి అవకాశం మనకు వచ్చినందుకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాము. స్వర్గసీమ శాండిల్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇప్పటి వరకు ఒక 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని 5th ప్రాజెక్ట్లకి అడుగు పెట్టబోతుంది. సో ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ లో చూసుకుంటే సిర్లవనం 1, సిర్లవనం 2, సుకేతన అనే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేశారు. అలాగే అమయ 1, అమయ ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేశారు. ఈ అమయ అనే ప్రాజెక్ట్ లో ఓన్లీ ఓపెన్ ప్లాట్సే కాదండి, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్లీ బడ్జెట్ లో. సో ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రాబోతున్న ప్రాజెక్టు కూడా ముడా పర్మిషన్ తోటి, రేరా పర్మిషన్ తోటి, అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి టోటల్ వచ్చేసి మనకు 78 acres లో డెవలప్ చేస్తారు. సో ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి విభవ. సో విభవ అనే ప్రాజెక్ట్ వచ్చేసి ఈ అన్ని ప్రాజెక్ట్ కంటే మించి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి, ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉండబోతున్నాయి అని స్వర్గసీమ వారు చెప్తున్నారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే టోటల్ 78 acres లో 10 acres వచ్చేసి ఓన్లీ పార్క్స్ కే కేటాయిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏదైతే రియాలిటీలో ఉన్నాయో ఇదే విధంగా డెవలప్మెంట్స్ ఆ ఒక విభవ ప్రాజెక్ట్ లో కూడా రాబోతున్నాయి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో స్వర్గసీమ నుండి మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఈ యొక్క కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అరవింద్ గారు. సో అరవింద్ గారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. రండి మేడం, మన ప్రాజెక్ట్ కూర్చొని మాట్లాడదాం. అలాగే సార్, యాక్చువల్లీ స్వర్గసీమ ప్రాజెక్టు తెలియని వారు ఎవరూ లేరు, ఎందుకంటే చంద్రశేఖర్ గారు అందరికి సుపరిచితమే. సో ఇప్పటి వరకు స్క్రీన్ పైన ఆయనే